నిలబడ్డారో మీ ప్రభుత్వంలో, మళ్ళీ మీరు లాస్ట్లో చివరి మాట నాకు ఆశ్చర్యం అనిపించింది. గతంలో జరిగింది వదిలిపెట్టండి. మీరు చేసిన విధ్వంసం మామూలా? 5 సంవత్సరాలు మీరు విధ్వంసం చేసి గతంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఇన్ని వేల ఎకరాలకు మేము నీళ్లు బారించి ఈరోజు 5 సంవత్సరాల్లో ఆపరేషన్ మేనేజ్మెంట్కి ₹1 కూడా ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు మోటార్లు ధ్వంసం చేసి ఈరోజు ఎత్తుకుపోయే స్థితికి తెచ్చి మళ్ళీ కేవలం 90 రోజులు మేము వచ్చి ఆ 90 రోజుల్లో కూడా ఈ 2 స్కీములు మేము మూవ్ చేసి ముందుకు పోతా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారో, మీరు ఎక్కడికి మొదలు పెట్టండి చేయండి. మరి నష్టం నేను అడుగుతున్నా వాళ్ళు. అదే రకంగా మీరు ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఏదైతే కోటెక్కల దగ్గర రిజర్వాయర్ ఉంది అక్కడ కూడా వచ్చి నిలబడండి, లేకపోతే నేను వచ్చి నిలబడతాను. ఆ రిజర్వాయర్ నిలబడి ఇక్కడ ఆర్టీఎస్ రైట్ కెనాల్ రావాల్సిన రిజర్వాయర్ అని చెప్పడం సులభం, కానీ ఆ నీళ్ళని తేవాలి, ఆ ప్రాజెక్టును తేవాలి, అక్కడ మీరు నీళ్లు పారించాలి. మీరు అది చేయకుండా ఈరోజు ఏదో వచ్చి మసిపూసి మారేడికాయ చేసినట్టు ఇక్కడ ఏదో రైతుల కోసము రైతులకు అడ్డం. నిన్న చూశారు స్టాప్ లాక్ గేట్ తుంగభద్రలో. నేను దాని గురించి ఎవరి ప్రభుత్వాన్ని మాట్లాడాను, ఎందుకంటే ఇంటర్ స్టేట్ అది. కానీ ఒక దుర్మార్గం ఏమంటే 5 ఏళ్లలో మీరు ఆపరేషన్ మేనేజ్మెంట్ కింద ₹1 ఇవ్వలే ఏ ప్రాజెక్ట్. ఆ ₹1 ఒక్క గ్రీస్ కూడా పెట్టేటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ముందుకు పోలేదు. మరి ఈ రకంగా నాశనం చేసి అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సోగనూరు నేను చెప్పాను మీకు, ఏదైతే దీన్ని ఆఖరికి పరిస్థితి ఏమైనా అంటే ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్ కూడా దొంగలించేశారు. ఇప్పుడు ఈరోజు మేము మాట్లాడుతుంటే మాకు చెప్తారు ఈ నీతులు. దాన్ని ఇమ్మీడియట్గా రైతులకు ఇవ్వాలా, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ని పెట్టి ఈరోజు నీళ్లు బారించాలా, ఒక పద్ధతి ప్రకారంగా పోవాలని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ప్రత్యేకంగా ₹5 కోట్ల జీఆర్పీకి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో జీఆర్పీ కావచ్చు, గాజుల్దిన్నె కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా దాని మెయింటెనెన్స్ కానీ దానికి ఇమీడియట్గా ఫండ్స్ కూడా రిలీజ్ చేసే విధంగా ఆ బడ్జెట్లో కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమయంలో ఉండాలి. మీరు ఇప్పుడు కాదప్పుడు ఏదో మీరు ప్రయత్నాలు చేసేసి మీరు నాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వ బాధ్యత ఈ ప్రాంత రైతులకు 1 ఎకరా నీళ్లు కూడా నష్టపోకుండా తీసుకువచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వానికి. మేమున్నాం బాధ్యతకి. అంతే తప్ప ఈరోజు ఇక్కడికి వచ్చి మీకు అవగాహన లేకుండా ఎవరో చెప్పినారని చెప్పి మీరు అక్కడికి వచ్చి ఆ నీళ్ళు ఎందుకు రాలేదంటే మీరు ఇవ్వాలనే నీళ్లు రాలేదు. మీ వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక అనాలోచిత పాలన, ఒక దుర్మార్గమైన పాలన, ఒక దోపిడీ పాలన వల్లే ఈరోజు బుర్రరాఘవేంద్ర ప్రాజెక్టులో ఈరోజు ఆ ప్రాజెక్టు స్థితికి, ఎందుకంటే నేను కంపారిజన్తో పాటు చెప్పాను, ఎన్ని వేల ఎకరాలకు మీరు నీళ్లు భరించారు. మరి దానికి సమాధానం చెప్పండి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? మరి చేసేటువంటి ఈ కార్యక్రమాలను తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు. ఖచ్చితంగా బుర్రరాఘవేంద్ర ప్రాజెక్టు, అదేవిధంగా మీకు పులికలలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాంట్లో బుర్రరాఘవేంద్ర ప్రాజెక్టులో భాగమే ఈరోజు ఇంతో మళ్ళీ మనకు నీళ్లు తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు టౌన్కి అక్కడి నుంచి బ్యాక్ వాటర్ తీసుకునే పరిస్థితి. కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా హైయెస్ట్ ప్రియారిటీ కింద పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఏదో బురద జల్లాలనే కార్యక్రమాలు మానుకోవాలా. ఇదే రకంగా సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ జతకట్టి ఊరికే విమర్శలు చేయాలా. ఆ విమర్శల వల్ల మా ఉనికిని కాపాడుకోవాలా, మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి చేయొద్దండి. ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేయాలంటే సలహాలు సూచనలు మాతో పాటు, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఈ ప్రభుత్వానికి సహకరించడం తప్ప మీరు ఉంటే ప్రజల దగ్గరికి అనవసరమైనటువంటి ఇది. అదేవిధంగా మీరు చూసారు ఈ 90 రోజుల్లో దాదాపుగా పెన్షన్ల తర్వాత అన్నా క్యాంటీన్లు రేపు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. దాని తర్వాత ఈరోజు బస్సు, అంటే విడతల వారిగా సూపర్ 6 దగ్గర నుంచి అన్నీ కూడా ఏ హామీలు అయితే చెప్పామో అన్నీ నెరవేరుస్తాం. చాలా తొందరపడుతున్నారు. 5 ఏళ్ళు మీరు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ఏరులే బారించి ఈరోజు ఆ మద్యపాన నిషేధానికి కూడా దాని మీద 25,000 కోట్ల అప్పులు తెచ్చి ఇష్టారాజ్యంగా పరిపాలన చేసినందుకు ప్రజలు మీకు బుద్ధి చెప్పి మూలమూర్చబెట్టారు. ఇంకా కూడా మీరు గెలిచిన 90 రోజులుగా అనేటువంటి ప్రభుత్వాన్ని
ఎప్పుడెప్పుడు మీరు ఫెయిల్ అవుతారా, మీరు ఫెయిల్ అవుతే మా ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారనే ఆలోచనలో ఉన్నా కాదు. మేము అభివృద్ధి చేస్తాం, కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తామని తెలియజేస్తాం.